అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్. ఈ వీడియోలో నేను ఏఐ వాడి బిల్డ్ చేసిన వెబ్సైట్ని మీకు చూపించబోతున్నాను. దిస్ ఈస్ ద వెబ్సైట్ విచ్ హవ్ బిల్ట్ యూజింగ్ ఏఐ అనమాట. రేపటి కోసం అనేది మన యూట్యూబ్ ఛానల్ పేరు. ఈ ప్రాంప్ట్ ఇదంతా ఏఐనే బిల్డ్ చేసింది. వాచ్ డెమో, స్టార్ట్ లెర్నింగ్, లాగిన్, లాగౌట్, హోమ్ పేజ్, దాని తర్వాత కోర్సెస్, వాట్ యూ విల్ లెర్న్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ. దాని తర్వాత లేటెస్ట్ ఫ్రమ్ రేపటి కోసం అని ఇది ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ అనమాట. దాని తర్వాత సబ్స్క్రైబర్స్, వీడియోస్, టోటల్ వ్యూస్, సపోర్టు, రెడీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరియర్. ఇది ఏఐ బిల్డ్ చేసిన నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అంతే, ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్తో ఈ పర్టికులర్ వెబ్సైట్ లెస్ దెన్ 1 minute బిల్డ్ చేసింది. దాని తర్వాత నాకు కావాల్సినట్టు ఫ్లెక్సిబుల్గా మార్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఏం చేసిందంటే ఇక్కడ లేటెస్ట్ ఫ్రమ్ భరత్, నా లేటెస్ట్ 6 పర్టికులర్ వీడియోస్ ఏమైతే నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో, దిస్ ఆర్ ద లేటెస్ట్ 6 వీడియోస్ ఇక్కడ వచ్చేసాయి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, వీడియోస్, టోటల్ వ్యూస్ ఇది. సో దిస్ ఈస్ హౌ ఏఐ హ్యాస్ బీన్ ఏబుల్ టు మేక్ ఏ కంప్లీట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో లాగిన్ ఫంక్షనాలిటీ కూడా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ర్యాండమ్గా లాగిన్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి, ఒక మంచి పాస్వర్డ్ ఇవ్వడం. వెల్కమ్ బ్యాక్ భరత్ రెడ్డి. చూసారా, లాగిన్, లాగౌట్ కూడా వర్క్ అయ్యేలాగా ఉంది వెబ్సైట్. సో దిస్ వెబ్సైట్ హెస్ ఎవ్రీథింగ్ టు డూ. ఇప్పుడు నేను మీకు ఈ వెబ్సైట్ ఎలా బిల్డ్ చేశానో చూపిస్తాను. సో నేను కర్సర్ అనే ఒక టూల్ని వాడాను అనమాట. కర్సర్ అనే ఒక టూల్ అనమాట. సో ఇది బ్యాక్ ఎండ్లో ఉన్న కోడ్. ఇది మొత్తం కోడ్ అంతా ఏఐ రాసింది. నేను దీంట్లో ఒక్క లైన్ కూడా రాయలేదు. నాకు అసలు HTML, CSS ఐడియా ఉంది, కానీ ఇక్కడ ఏమవుతుందో మాత్రం 0% ఐడియా. 0 అంటే 0. ఈ కోడ్ అంతా ఏఐ రాసింది మన కోసము, script.js అన్నీ. సో నేను మీకు చూపిస్తే చూడండి, ఇది నేను ఇచ్చిన ప్రాంప్ట్ అంతే. చాలా బేసిక్ లాంగ్వేజ్, బేసిక్ ఇంగ్లీష్లో రాసాను. I want to create a website for my own where it will be an education platform where every video I upload on YouTube, it should be able to showcase on the website. This website should have a login, logout feature where I need to share the customer's data at my end, store the customer data at my end. I should build a next gen website where I could be doing ఇది రేపటి కోసం ఇదంతా వచ్చేసి నేను నా యూట్యూబ్లో అబౌట్ మీ పెట్టుకున్న థింగ్ అనమాట. బేస్డ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ స్మాల్ కంటెంట్ ఇట్ స్టార్టెడ్ జనరేటింగ్ ఫైల్స్. సో ఇవన్నీ అది జనరేట్ చేసిన ఫైల్స్ అనమాట. ఫస్ట్ HTML ఫైల్ జనరేట్ చేసింది, దాని తర్వాత అది CSS ఫైల్ జనరేట్ చేసింది, దాని తర్వాత script.js ఫైల్ జనరేట్ చేసింది, జావా స్క్రిప్ట్ది. దాని తర్వాత అదే ఒక కమాండ్ కూడా ఇచ్చింది, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయి, నీ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అని. అండ్ దీస్ ఆర్ ద కీ ఫీచర్స్ వాట్ ఇట్ హ్యాస్ బిన్ ఇంటిగ్రేటెడ్. సో దిస్ కూల్ ఏఐ ఈజ్ అనమాట. మీరు ఏఐ ఎలా వాడాలో నేర్చుకోండి. యూ కెన్ రాక్ ద థింగ్స్. చెప్తున్నా కదా, 1 minute దిస్ ఫ్యాసినేటింగ్ వెబ్సైట్. నేను 1 line ఆఫ్ కోడ్ కూడా రాయలేదు. నా ఎగ్జాక్ట్ నెంబర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, నా వీడియోస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఈ వీడియో పైన క్లిక్ చేస్తే అది యూట్యూబ్కి రీడైరెక్ట్ చేస్తుంది నన్ను. సో లాగిన్, లాగౌట్ ఫీచర్ వర్క్ చేస్తుంది. నేను అసలు లెస్ దెన్ 10 minutes ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టుంటానేమో దీనికోసం. ఇట్స్ సో ఫ్యాసినేటింగ్ అని అడిగితే. సో ఈ టూల్ వచ్చేసి కర్సర్ అనమాట. కర్సర్లో మీరు కూడా సింపుల్గా ఇలాంటి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, మొత్తం ఏఐ బిల్డ్ చేస్తుంది మీకోసం ఒక వెబ్సైట్ని. ఆ టూల్ తోటి అదే మీకు రన్నింగ్ కమాండ్ కూడా ఇస్తుంది. ఈ పర్టికులర్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయని అదే చెప్తుంది. సో దాట్ సింపుల్ ఇట్ ఈస్ అనమాట. సో ఇక్కడ చెప్తుంది. దాని తర్వాత ఫస్ట్ అది క్రియేషన్ ఇలా ఉండే అనమాట. ఇక్కడ లేటెస్ట్ వీడియోస్లో ఇవన్నీ ఇచ్చింది. దాని తర్వాత మనకి యూట్యూబ్లో కొన్ని APIs ఉంటాయి అనమాట. APIs కొన్ని ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి మన ఇన్ఫర్మేషన్ మనకు నచ్చినట్టు పోర్ట్రే చేసుకోవడానికి. ఆ APIsని ఇక్కడ నేను వాడాను. కెన్ యూ ఇంటిగ్రేట్ మై యాక్చువల్ యూట్యూబ్ ఛానల్ అని. దాంతో నాకు కొంచెం ప్రాంప్ట్ ఇచ్చింది, అది ఇదంతా వేసింది. దాని తర్వాత నన్ను కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగింది, ఆ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను. అలా ఇలాంటి ఒక పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ వెబ్సైట్ని క్రియేట్ చేయగలిగాను. సో మీరు కూడా ఏఐని ఎక్స్ప్లోర్ చేయండి. నేను వాడిన టూల్ వచ్చేసి కర్సర్ ఇస్ రియలీ వెరీ ఫ్యాసినేటింగ్ టూల్. మీరు కూడా ఇట్లాంటి టూల్స్ వాడండి. బిల్డ్ ఏఐ ప్రాజెక్ట్స్ విచ్ కెన్ హెల్ప్ యూ. మీ రెజ్యూమేలో పేస్ట్ చేసుకోండి. అన్న నా దగ్గర ప్రాజెక్ట్స్ లేవు, నాకు భయం అవుతుంది అనుకుంటే కర్సర్ వాడండి. ఏఐలో మీకు నచ్చిన ఏదో ఒక వెబ్సైట్స్ క్రియేట్ చేయండి. వెబ్సైట్స్ అంతా క్రియేట్ చేసిన తర్వాత ఈ కోడ్ని నీట్గా అర్థం చేసుకొని మేక్ ష్యూర్ యూ లెర్న్ థింగ్స్ అనమాట ఇన్ ద మచ్ ఫాస్టర్ వే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. జస్ట్ మీకు ఏఐ గురించి ఒక చిన్న పరిచయాన్ని ఇద్దాం అనుకున్నా, అందుకని ఈ ఒక వెబ్సైట్ని బిల్డ్ చేశాను. సో దిస్ కూల్ ఇట్ ఈస్. సో స్టార్ట్ యూజింగ్ ఏఐని వాడండి, ఏఐ గురించి తెలుసుకోండి. ఫ్యూచర్ విల్ బీ బేస్డ్ ఆన్ ఏఐ అనమాట. ఫ్యూచర్ ఏఐ వైపు వెళ్తుంది. సో ఫోకస్ అన్నట్టు ఇది నేను జస్ట్ సింపుల్గా బిల్డ్ చేసిన వెబ్సైట్. దీనిపైన కనుక నేను నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తే తోప్ వెబ్సైట్ వస్తుంది బయటికి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఐ. అదండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా నన్ను కమెంట్స్లో అడగండి, దానిపైన నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.